హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, మనం ఆల్రెడీ ఇంగ్లీష్ క్లాస్ స్టార్ట్ చేసాం కదండి. మనం జస్ట్ ఫౌండేషన్ క్లాసెస్ అని నేను మీకు ఆల్రెడీ 2 క్లాసెస్ చెప్పాను. సో ఒకసారి చాలా డేస్ గ్యాప్ వచ్చింది. నేను ఈ మధ్య మీకు ఇంగ్లీష్ చేయలేదండి. ఆర్ఆర్బీ గ్రూప్ 2 ప్రీవియస్ పేపర్స్ అని ఎన్సీఆర్టీస్ అని చేస్తూ మీకు ఇంగ్లీష్ ఈ మధ్య నేను చాలా గ్యాప్ ఇచ్చాను. సో ఇక నుండి మీకు ఆల్టర్నేట్ డేస్లో మీకు ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ చేసిన 2 క్లాసెస్ ఒకసారి రివిజన్ చేస్తానండి. రివిజన్ చేసి మీకు ప్రొనౌన్ అనే టాపిక్ గురించి చెప్తాను. సో ఇదంతా మేబీ చాలామంది ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. నేను ఇంకా స్టార్టింగ్ క్లాస్ కాబట్టి బేసిక్స్ చెప్తున్నా అండి. అంటే మీకు ఒక సెంటెన్స్లో ఏవే ఉంటాయి, అసలు ఎలా మనం ఐడెంటిఫికేషన్ చేయాలని చెప్పి జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మీకు డెప్త్గా ఇంకా చెప్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నౌన్. సో ఇక్కడ మనకి నౌన్ గురించి మీకు ఆల్రెడీ కొంత చెప్పాను. నౌన్ అనేది మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాట్ అనే క్వశ్చన్ వేస్తే మీకు నౌన్ అనే ఆన్సర్ వస్తుందండి. వాట్ అనే క్వశ్చన్ వేస్తే నౌన్ అనే ఆన్సర్ ఎలా వస్తుంది? సపోజ్ మీ చేతిలో ఏముంది? సపోజ్ పెన్ ఉంది. వాట్ ఈస్ దిస్ పెన్? సపోజ్ నా చేతిలో ఏముంది? నా మొబైల్ ఉంది. వాట్ ఈస్ దిస్? మై మొబైల్. అండ్ నా చేతిలో ఛార్జర్ ఉంది. వాట్ ఈస్ దిస్ ఛార్జర్? నా చేతిలో బుక్ ఉంది. వాట్ ఈస్ దిస్ బుక్? వాట్ ఈస్ దిస్ పెన్? వాట్ ఈస్ దిస్ బ్యాగ్? వాట్ ఈస్ దిస్ క్యారేజ్? వాట్ ఈస్ దిస్ లారీ? వాట్ ఈస్ దిస్ బస్? ఇలా మనకి వాట్ ఈస్ దిస్ అని వాట్ అనే క్వశ్చన్ వేస్తే మనకు ఆన్సర్ ఇస్తే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే నౌన్ అంటామండి. వాట్ అనే క్వశ్చన్కి మీకు ఏమి ఇవ్వాలంటే ఆన్సర్ ఇవ్వాలి. వాట్ అనే క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఇస్తే ఏమంటామంటే నౌన్. ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ మీకు వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలని చెప్పాను, గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి మైతో, యువర్తో, హిస్తో, హెర్తో, దేర్తో ఇలా ఫిట్ అవ్వాలండి. ఫిట్ అవ్వడం అంటే ఏంటని నేను మీకు చెప్తాను. అప్పుడు కూడా మీకు అది నౌన్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా. సపోజ్ మై ఎగ్జాంపుల్, నా ఎగ్జాంపుల్, యువర్ ఎగ్జాంపుల్, హిజ్ ఎగ్జాంపుల్, హెర్ ఎగ్జాంపుల్, దేర్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు కదండి. చూడండి, ఇప్పుడు సపోజ్ మై ఎగ్జాంపుల్ అది నా ఎగ్జాంపుల్, యువర్ ఎగ్జాంపుల్ నీ ఎగ్జాంపుల్, హిజ్ ఎగ్జాంపుల్ హెర్ ఎగ్జాంపుల్, దేర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఎగ్జాంపుల్, తన ఎగ్జాంపుల్ అని చెప్పి మనం ఫిట్ చేయొచ్చు కదా అక్కడ. అలాంటి వాటిని మనం నౌన్స్ అంటాం. సపోజ్ బిహేవియర్ చూడండి, మై బిహేవియర్, నా బిహేవియర్, నీ బిహేవియర్, తన బిహేవియర్, వాళ్ళ బిహేవియర్, మై బిహేవియర్, యువర్ బిహేవియర్, హిస్ బిహేవియర్, హెర్ బిహేవియర్, దేర్ బిహేవియర్, మై ఫ్రెండ్, యువర్ ఫ్రెండ్, హిస్ ఫ్రెండ్, హెర్ ఫ్రెండ్, మై సాటిస్ఫాక్షన్, యువర్ సాటిస్ఫాక్షన్, హిస్ సాటిస్ఫాక్షన్, హెర్ సాటిస్ఫాక్షన్, మై అప్లికేషన్, యువర్ అప్లికేషన్ ఇలా చెప్పొచ్చు కదండి. జస్ట్ మీకు మీరు ఒకసారి చూడండి, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ నేను చెప్పానండి. సో అందుకే నేను కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నా. సో ఇలా మైతో, యువర్తో, హిస్తో, హెర్తో, దేర్తో ఫిట్ అయితే మనం ఏమంటామంటే నౌన్. మై సాటిస్ఫాక్షన్, నా సాటిస్ఫాక్షన్, నీ సాటిస్ఫాక్షన్, తన సాటిస్ఫాక్షన్, వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఫిట్ అవుతుంది కదండి. నా అప్లికేషన్, నీ అప్లికేషన్, మై అప్లికేషన్, యువర్ అప్లికేషన్, హిజ్ అప్లికేషన్, హెర్ అప్లికేషన్, దేర్ అప్లికేషన్, మై ఎబిలిటీ, యువర్ ఎబిలిటీ, హిజ్ ఎబిలిటీ ఇలా చెప్పొచ్చు కదండి. ఫిల్ అంటామండి. ఇవన్నీ మనకి నౌన్స్ అవుతున్నాయి ఎందుకంటే ఫిట్ అయ్యేకటి. ఫిల్ అంటామా, మై ఫిల్, యువర్ ఫిల్ అండ్ హిస్ ఫిల్, దేర్ ఫిల్ అని చెప్పం కదండి. జస్ట్ సపోజ్ ఫిల్ ఇన్ ద బ్లాక్స్ అంటా కానీ మై ఫిల్, యువర్ ఫిల్ అలా చెప్పం కదండి. అలా ఫిట్ అవ్వట్లేదు అక్కడ. మై ఫిల్, యువర్ ఫిల్ అలా ఫిట్ అవ్వట్లేదు కాబట్టి అది మీకు నౌన్ కాదు. సపోజ్ ఫీలింగ్స్, మై ఫీలింగ్స్, ఎమోషన్స్ కూడా అవుతుంది కదండి. మై ఎమోషన్స్, మై ఎమోషన్, యువర్ ఎమోషన్స్, సపోజ్ హిజ్ ఎమోషన్, హెర్ ఎమోషన్, దేర్ ఎమోషన్స్ ఇలా మనకి ఫిట్ అవుతాయి కదండి. ఇలాంటి మనకి ఫిట్ అయ్యేవి ఏమవుతాయంటే మనకి నౌన్స్ అవుతాయి. నేను ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ. సో మీకు ఇక్కడ 2 పాయింట్స్ తెలిసాయి కదండి. వాట్ అనే క్వశ్చన్ వేస్తే మీకు ఆన్సర్ వస్తే అది మీకు నౌన్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ మై, యువర్, హిజ్, హెర్, దేర్ వీటితో ఫిట్ అయితే మీకు ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ఇంకా మీకు కొన్ని లెటర్స్ చెప్పాను, ఎండింగ్ లెటర్స్. సపోజ్ ఎంఈఎన్టీతో మీకు ఎండ్ అయ్యేవి ఏంటి? సపోజ్ ఎంగేజ్మెంట్, ప్లేస్మెంట్, ట్రీట్మెంట్ ఇలా ఎంఈఎన్టీతో ఎండ్ అయ్యేవి మీకు ఏమవుతాయంటే మీకు నౌన్స్ అవుతాయి. ఇలా మీకు కొన్ని ఇచ్చానండి. టీవై, టీఐఓఎన్, డిఓఎం, ఎన్ఈఎస్ఎస్, ఐఎస్ఎం, ఈఆర్, ఏఎన్సిఈ, ఈఎన్సిఈ, ఐఓఎన్ఓఆర్ ఇలా మీకు ఎండింగ్లో కొన్ని ఉన్నాయి కదండి లెటర్స్. అలా వాటితో ఉండే కొన్ని వర్డ్స్ తీసుకోండి. అవి మీకు అక్కడ నౌన్ అవుతుందా లేదో చూడండి. నౌన్ అవుతుందా లేదంటే వాట్ అనే క్వశ్చన్ వేయండి. అండ్ మై, యువర్, హిజ్, హెర్, దేర్తో ఫిట్ అయితే మీకు అక్కడ నౌన్ అవుతుంది. సో ఇదంతా నేను ఆల్రెడీ మీకు క్లాస్లో చెప్పానండి. సపోజ్ చూడండి, మెంట్తో ఎండ్ అయింది ఏంటి? ఎంగేజ్మెంట్, మై ఎంగేజ్మెంట్, యువర్ ఎంగేజ్మెంట్, హిస్ ఎంగేజ్మెంట్, హెర్ ఎంగేజ్మెంట్, దేర్ ఎంగేజ్మెంట్. సపోజ్ ట్రీట్మెంట్, మై ట్రీట్మెంట్, యువర్ ట్రీట్మెంట్, హిస్ ట్రీట్మెంట్, హెర్ ట్రీట్మెంట్, యువర్ ట్రీట్మెంట్. సపోజ్ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఓఆర్తో ఏంటి? ఎండింగ్లో ఉండేది ఓఆర్. డాక్టర్, మై డాక్టర్, యువర్ డాక్టర్, హిస్ డాక్టర్, హెర్ డాక్టర్, దేర్ డాక్టర్. సపోజ్ డైరెక్టర్, మై డైరెక్టర్, యువర్ డైరెక్టర్, హిస్ డైరెక్టర్ ఇలా చెప్పొచ్చు కదండి. సో ఇలా మీకు ఎండ్ అయ్యే కొన్ని వర్డ్స్ ఉన్నాయి, కొన్ని లెటర్స్తోని కొన్ని వర్డ్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అలా మీరు కూడా కొన్ని గూగుల్లో సెర్చ్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఏ డౌట్స్ అడిగినా చెప్తానండి. సో ఇక్కడ మీకు క్లియర్ అయింది కదండి. ఇవి మీకు నౌన్ గురించి. నౌన్ అంటే మీకు అక్కడ ఏ పాయింట్స్ చెప్పానండి. వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ వేస్తే మీకు నౌన్ వస్తుంది.
అండ్ సెకండ్ వన్ నేను చెప్పానండి మై యువర్ హిస్ హెయిర్ దేర్తో ఫిట్ అవ్వాలి. అండ్ థర్డ్ వన్ కొన్ని మీకు ఎండింగ్ లెటర్స్ అనేవి ఇచ్చాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ నౌన్. నౌన్ యొక్క పొజిషన్స్ ఏంటి? నౌన్ యొక్క పొజిషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ చూడండి, సబ్జెక్ట్ ప్లేస్లో ఎప్పుడు నౌన్ వస్తుందండి. ఫస్ట్ పాయింట్ గురించి చెప్తున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ వస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ మనం చూద్దాం నెక్స్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ వస్తుందంటే ఏంటి? రోహిత్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, రోహిత్ నా బెస్ట్ ఫ్రెండ్. సో రోహిత్ అని ఆయన ఏమిటి? అవర్ అక్కడ సబ్జెక్ట్. సో అక్కడ మనకి సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేది మనకి ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ద వాల్ ఈజ్ వెట్ నౌ కదండి. వాల్ అనేది మనకి సబ్జెక్ట్ కాబట్టి అది మనకి నౌన్ అవుతుంది. మై ఫ్రెండ్ వాజ్ సిక్ కదండి. ఇక్కడ మై ఫ్రెండ్ అనేది మీకు సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి మై ఫ్రెండ్ అనేది మీకు నౌన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఎక్స్ప్రెషన్ ఈస్ వెరీ గుడ్. ఎక్స్ప్రెషన్ అనేది కూడా ఏంటి? మీకు సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది, అది మీకు ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ద సాలరీస్లో సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే మీకు ఏమవుతాయండి? నౌన్ అవుతాయి. ఓకేనా. సో పొజిషన్ ఆఫ్ నౌన్ ఫస్ట్ పాయింట్ ఏంటి? మీకు సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే గుర్తుంచుకోండి, యాక్షన్ చేసేవాళ్ళు మనం ఏమంటామండి ఇంగ్లీష్లో డూవర్. సో యాక్షన్ చేసేవాళ్ళు కూడా మనకి ఏమవుతారంటే నౌన్ అవుతారు. యాక్షన్ చేసేవాళ్ళు ఏంటి మ్యామ్ అంటే చూడండి, రోహిత్ ఈస్ క్లీనింగ్ మై కార్. రోహిత్ నా కార్ని క్లీన్ చేస్తున్నారు. రోహిత్ ఏం చేస్తున్నాడు? ఖాళీగా పడుకోలేదు కదా, కార్ని క్లీన్ చేస్తున్నాడు. సో సమ్ వర్క్ చేస్తున్నాడు, సమ్ యాక్షన్ చేస్తున్నాడు కాబట్టి రోహిత్ అనే ఆయన రోహిత్ చేస్తున్నారు కదండి. రోహిత్ చేస్తున్నారు కాబట్టి రోహిత్ అనే పర్సన్ మనకి నౌన్ అవుతారు. ద డాక్టర్ ఆపరేటెడ్ ఇట్. డాక్టర్ ఆల్రెడీ ఆపరేట్ చేశారు దానికి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఆయన చేసేసారు, ఆయన వర్క్ చేసేసారు, ఆయన యాక్షన్ చేసేసారు కాబట్టి డాక్టర్ అనేది మీకు ఏమవుతుంది? నౌన్. నెక్స్ట్ మోహిత్ కిల్ ద టైగర్. మోహిత్ అనే పర్సన్ మీకు టైగర్ని చంపారు. ఎవరు చంపారు? మోహిత్ చంపారు. సో మోహిత్ అనేది ఇక్కడ ఒక యాక్షన్ చేశారు కాబట్టి అది కూడా మీకు ఏమవుతుంది? నౌన్ అవుతుందండి. అర్థమైంది. సో యాక్షన్ చేసేవాళ్ళు మీకు ఎవరు అవుతారంటే నౌన్ అవుతారు. రోహిత్ కార్ క్లీన్ చేశారు, యాక్షన్ చేశారు. డాక్టర్ ఆపరేషన్ చేశారు, యాక్షన్ చేశారు. మోహిత్ టైగర్ని చంపారు, యాక్షన్ చేశారు. యాక్షన్ చేసేవాళ్ళు మీకు ఏమవుతారంటే నౌన్ అవుతారు. సో 2 పాయింట్స్ తెలిసే కదండి. ఫస్ట్ పాయింట్ మీకు సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ వస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే యాక్షన్ చేసేవాళ్ళు నౌన్ అవుతారు. ఇది మీకు పొజిషన్ ఆఫ్ నౌన్స్ 2 పాయింట్స్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఎలా వస్తుంది అంటే చూడండి, ఆబ్జెక్ట్ ప్లేస్లో రావాలి అంటే ఆబ్జెక్ట్ అవ్వాలంటే 3 ఫీచర్స్ ఉన్నారండి. మామూలుగా ఒక సెంటెన్స్ చూస్తే సబ్జెక్ట్ ఇది అని ఐడెంటిఫికేషన్ చేస్తాం, కానీ ఆబ్జెక్ట్ అది అవుతుందా కాదా మీకు ఇక్కడ 3 పాయింట్స్ చెప్తున్నా అండి. నౌన్ అనేది మీకు ఎక్కడెక్కడ వస్తుందంటే సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది, యాక్షన్ చేసే వాళ్ళు నౌన్ అవుతారు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. బట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆబ్జెక్ట్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది అని చూడండి. ఆబ్జెక్ట్ అవుతుంది ఎలా తెలుస్తుందంటే వాట్ అనే క్వశ్చన్కి కానీ హూమ్ అనే క్వశ్చన్కి కానీ క్వశ్చన్ వేస్తే మీకు ఆన్సర్ వస్తే అది ఆబ్జెక్ట్ అవుతుందండి. ఫస్ట్ పాయింట్ మీకు ఏంటి అంటే వాట్ అనే క్వశ్చన్కి కానీ హూమ్ అనే క్వశ్చన్కి కానీ మీకు క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వస్తే మీకు ఏమంటామంటే ఆబ్జెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ ఏంటంటే వెర్బ్ తర్వాత రావాలండి. సెకండ్ వన్ మనకి ఎక్కడ రావాలంటే వెర్బ్ తర్వాత వస్తే మనకి అది ఆబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పాయింట్ మనకి ఎక్కడ అంటే సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండాలి. మేబీ 2 పాయింట్స్ అర్థమై ఉంటాయి, కానీ థర్డ్ పాయింట్ సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండడం ఏంటి మ్యామ్ అంటే అది కూడా నేను మీకు చెప్తానండి. సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉంటే అది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈ 3 పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. వాటికి కానీ హుమ్కి కానీ ఆన్సర్ ఇవ్వాలి, వెర్బ్ తర్వాత రావాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండాలి. వాటికి అయినా రావచ్చు, హోమ్కి అయినా రావచ్చు, లేదంటే 2 క్వశ్చన్స్ అంటే మనకి కొన్ని సెంటెన్సెస్లోని 2 ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు వాటికి 2 ఆన్సర్స్ ఇవ్వచ్చు. అలాంటివన్నీ మీకు ఇంకా చెప్తానండి. ఫస్ట్ ఇప్పుడు అది దాని గురించి ఎందుకు కానీ. సో వాటికి కానీ హోమ్కి కానీ ఆన్సర్ ఇవ్వాలి, నెక్స్ట్ వెర్బ్ తర్వాత ఉండాలి, నెక్స్ట్ సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండాలి. ఈ 3 ఫుల్ఫిల్ అయితే మనం దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, ఈ 3 ఫుల్ఫిల్ ఎలా అవుతాయో ఒక సెంటెన్స్లో చూద్దాం. ద బాయ్ స్టోల్ మై పెన్. బాయ్ ఏం చేశాడు? పెన్ని దొంగతనం చేశాడు. ఏంటి దొంగతనం చేశాడు చూడండి. ఇక్కడ మీకు బాయ్ అనేది మీకు సబ్జెక్ట్ అని తెలుసు, స్టోల్ అనేది వెర్బ్ అని తెలుసు, కానీ ఏంటి దొంగతనం చేశాడంటామా, ఎవరిని దొంగతనం చేశాడంటాం అక్కడ ఏంటి దొంగతనం చేశాడు. సో వాట్ అనే క్వశ్చన్కి మీకు మై పెన్ అనే ఆన్సర్ వచ్చింది కదండి. వాట్ ద బాయ్ అంటే మీకు అక్కడ వాట్ అనే క్వశ్చన్ వేస్తే మీకు అక్కడ పెన్ అనే ఆన్సర్ వచ్చింది. కాబట్టి వాట్కైనా ఇవ్వచ్చు, హూమ్కైనా ఇవ్వచ్చు, ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీకు వాట్కి ఆన్సర్ ఇచ్చింది కాబట్టి అది ఆబ్జెక్ట్ అయింది అని కన్ఫర్మ్ చేసుకోకండి. ఫస్ట్ పాయింట్ క్లియర్ అయింది. వాట్కైనా హోమ్కైనా ఇక్కడ మనకి వాట్కి ఇచ్చింది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, మనకి వెర్బ్ తర్వాత రావాలి. స్టోల్ అనేది వెర్బే కదండి. సో వెర్బ్ తర్వాత వచ్చింది. 2 పాయింట్స్ కూడా క్లియర్ అయ్యాయి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి, మనకి సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండాలి. సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండడం ఏంటి ద బాయ్ స్టోల్ మై పెన్ అంటే బాయ్ పెన్ని దొంగతనం చేశాడు. అంతేగాని బాయ్ పెన్ ఇద్దరు ఒకటే అవుతారా? బాయే పెన్ అవుతాడా, పెన్నే బాయ్ అవుతాడా? అలా కాదు కదండి. అంటే ఇక్కడ మీకు సబ్జెక్ట్తో మీకు ఏమైంది, ఇక్కడ మీకు డిఫరెంట్గా ఉంది, సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉంది కాబట్టి అక్కడ మీకు
పెన్ అనేది 3 క్వాలిటీస్ 3 క్యారెక్టరిస్టిక్స్ని ఫుల్ఫిల్ చేసింది కాబట్టి అక్కడ మీకు మై పెన్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందండి. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేది మీకు ఏమవుతుంది, నౌన్ అవుతుంది. మై పెన్ అనేది ఏమవుతుంది, మీకు నౌన్ అవుతుంది. అర్థమైందని మీకు నౌన్ ఎక్కడెక్కడ ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. అండ్ యాక్షన్ చేసే వాళ్ళు అంటే డూవర్స్ అందరూ మీకు నౌన్స్ అవుతారు. అండ్ థర్డ్ వన్ మీకు ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుందని చెప్పారు. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో రావాలంటే ఆబ్జెక్ట్కి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అదేంటి, వాటికి కానీ హోమ్కి కానీ ఆన్సర్ ఇవ్వాలి, వెర్బ్ తర్వాత రావాలి, సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది కదండి. సో సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. హేమంత్ డ్రైవ్స్ ఏ బైక్. చూడండి ఇక్కడ మీకు బైక్ అనేది ఆబ్జెక్ట్ అవుతుందా లేదా. హేమంత్ డ్రైవ్ చేశారు, ఏంటి డ్రైవ్ చేశారు, వాట్ అనే క్వశ్చన్ మీకు ఆన్సర్ వస్తుంది కదండి. ఎవరిని డ్రైవ్ చేశారు కాదు, అక్కడ ఏంటి డ్రైవ్ చేశారనే కదండి అంటే వాట్ అనే క్వశ్చన్కి మీకు అక్కడ ఆన్సర్ ఇస్తుంది. సో మీకు ఓకే, ఫస్ట్ పాయింట్ ఒకటి క్లియర్ అయింది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, వెర్బ్ తర్వాత రావాలి. డ్రైవ్స్ అనేది వెర్బే కదండి, వెర్బ్ తర్వాత వచ్చింది. సెకండ్ పాయింట్ క్లియర్ అయింది. థర్డ్ వన్ చూడండి, మనకి సబ్జెక్ట్ ఇక్కడ ఎవరు, హేమంత్. హేమంత్తో డిఫరెంటే కదండి బైక్. హేమంత్ వేరు, బైక్ వేరు కదండి. లేదంటే హేమంతే బైక్ అవుతాడా, బైకే హేమంత్ అవుతాడా, కాదు కదా. హేమంత్ వేరు, బైక్ వేరు కాబట్టి సబ్జెక్ట్తో ఈ బైక్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి బైక్ అనేది 3 క్యారెక్టరిస్టిక్స్ని ఫుల్ఫిల్ చేసింది కాబట్టి బైక్ అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి మీకు బైక్ అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి థర్డ్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా చెప్పేస్తారు. ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ మీకు వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాయి కాబట్టి మీకు మళ్ళీ నేను థర్డ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి, మై ఫాదర్ కాల్డ్ మీ. నా ఫాదర్ ఎవరికి కాల్ చేశారు, ఏంటి కాల్ చేశారని అడగం కదండి, ఎవరికి కాల్ చేశారు అంతే కదండి. సో హూమ్ అనే క్వశ్చన్కి మీకు ఇక్కడ మీ అనే ఆన్సర్ ఇస్తుంది. వాట్కైనా ఇవ్వచ్చు, హూమ్కైనా ఇవ్వచ్చు. ఇక్కడ మనకి హూమ్కి ఇచ్చింది ఆన్సర్. ఓకే, ఒక క్వాలిటీ క్లియర్ అయింది. అండ్ సెకండ్ వన్ మీకు వెర్బ్ తర్వాత రావాలి. కాల్డ్ అనేది వెర్బే కదండి, వెర్బ్ తర్వాతనే వచ్చింది. అండ్ థర్డ్ వన్ ఏంటి, మనకి సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండాలి. మై ఫాదర్ కాల్డ్ మీ. నా ఫాదర్ నేను ఒకటేనా, నా ఫాదర్ నేను డిఫరెంటా, నా ఫాదర్ నాకు కాల్ చేశారు. సో నా ఫాదర్ వేరు, నేను వేరు కదండి. నేనే ఫాదర్ అవ్వను, ఫాదరే నేను అవ్వను కాబట్టి ఇక్కడ మై ఫాదర్ వేరు, నేను వేరు కాబట్టి మీ అనేది మీకు అక్కడ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ అయింది కాబట్టి మీకు అక్కడ మీ అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుంది. ఓకేనండి, ఇలాంటివన్నీ గుర్తుంచుకోండి. అంటే మీకు సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది అండ్ నెక్స్ట్ యాక్షన్ చేసే వాళ్ళంతా నౌన్ అవుతారు, ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. అండ్ ఇంకోటి కూడా వస్తుందండి, కాంప్లిమెంట్ కేసెస్ అంటే ఏంటంటే చూడండి. అండ్ ఇంకోటి చెప్పాను మీకు, సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉండడం అంటే మీకు ఈ కేసెస్ అర్థమయ్యాయి కదండి. సో సబ్జెక్ట్తో ఒకేలా కలిసిపోతే అలాంటివి ఏంటంటే సపోజ్ చూడండి, ఇక్కడ రోహిత్ ఈజ్ ఎ టీచర్. ఇక్కడ ఈజ్ అనేది మీకు వెర్బే, అది మీకు హెల్పింగ్ వెర్బా, మెయిన్ వెర్బ్ అనేది పక్కన పెట్టండి. సో వెర్బ్ తర్వాత వచ్చింది మీకు టీచర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుందా అవ్వదా అంటే ఇక్కడ మీకు అవ్వదండి. ఎందుకు అవ్వదు అంటే ఇందాక వరకు మీకు వేరండి, ఇంతకు ముందు వరకు మీకు వేరండి. బాయ్ వేరు, పెన్ వేరు, హేమంత్ వేరు, బైక్ వేరు, ఫాదర్ వేరు, పిజ్జా వేరు, ఫాదర్ వేరు, నేను వేరు కాబట్టి అక్కడ మీకు అది ఆబ్జెక్ట్ అయింది. కానీ ఇక్కడ అలా కాదు, రోహిత్నే టీచర్ కదా, రోహిత్ వేరు, అక్కడ టీచర్ వేరు కాదు. సపోజ్ రోహిత్ అనే పర్సన్ మీకు టీచర్ కాకపోతే అది మళ్ళీ వేరు. కానీ ఇక్కడ రోహిత్ ఈజ్ ఎ టీచర్. సో రోహితే టీచర్ కదండి, ఇక్కడ టీచరే, అక్కడ రోహిత్, అక్కడ రోహితే, అక్కడ టీచర్. సపోజ్ ఐఎమ్ ఏ టీచర్, నేనే టీచర్, అక్కడ నా యొక్క క్వాలిటీ. సో రోహిత్ ఈజ్ ఎ టీచర్ అంటే అది రోహిత్ యొక్క క్వాలిటీ. అలాంటి వాటిని మనం ఏమంటామంటే కాంప్లిమెంట్ అంటామండి. ఓకేనండి. సో కాంప్లిమెంట్ ఇలాంటి వాటిలో కూడా ఈ టీచర్ అనేది మీకు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ కాదు, కానీ ఇక్కడ మీకు టీచర్ అనేది ఏమవుతుందంటే నౌన్ అవుతుందండి. ఓకేనండి. సో కాంప్లిమెంట్ ప్లేస్లో కూడా మీకు ఏమొస్తుందంటే మీకు నౌన్ అనేది వస్తుంది. నౌన్ అనేది మీకు ఎక్కడెక్కడ వస్తుంది, సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. డూవర్ అంటే యాక్షన్ చేసే వాళ్ళు మీకు నౌన్ అవుతారు. అండ్ థర్డ్ వన్ మీకు ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటని చెప్పానండి, కాంప్లిమెంట్ ప్లేస్ అంటే చూడండి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, రోహిత్ ఈజ్ ఆనెస్ట్ అంటే ఇక్కడ రోహితే ఆనెస్ట్ కదండి, అంటే అది తన యొక్క క్వాలిటీ కదండి. రోహిత్ అనేవాడు ఒకవేళ షైనా, ఆనెస్టా, లేదంటే గుడ్నా, బ్యాడ్నా, అది రోహిత్ యొక్క క్వాలిటీని చెప్తుంది. అదొక కాంప్లిమెంట్. అంటే ఇక్కడ మీకు రోహితే ఆనెస్ట్ కదండి, కాబట్టి ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ అనేది ఉండదనే కదా అర్థం. రోహితే ఆనెస్ట్, అక్కడ మీకు సబ్జెక్ట్తో డిఫరెంట్ లేదు కాబట్టి మీకు ఆనెస్ట్ అనేది మీకు ఏమవ్వదు అంటే ఆబ్జెక్ట్ అవ్వదు. మరి ఏమవుతుంది ఇదంటే మీకు కాంప్లిమెంట్ అవుతుంది. అలాంటివి కూడా మీకు ఏమవుతాయంటే నౌన్స్ అవుతాయండి. ఓకేనా. అండ్ మై ఫ్రెండ్ ఈజ్ షై, అది నా ఫ్రెండ్ యొక్క క్వాలిటీ అనమాట షై అనేది. సో నా ఫ్రెండే షైగా ఫీల్ అవుతున్నాడు, సో అది తనకి రిలేటెడ్. ఓకేనా. అలాంటి వాటిని కాంప్లిమెంట్ అంటాము. ఆ ప్లేస్లో కూడా మీకు ఏమొస్తుందంటే నౌన్ వస్తుందండి. సో ఇది మీకు పొజిషన్ ఆఫ్ నౌన్స్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనం ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఇంతవరకు మీకు అర్థమైంది కదండి. నౌన్ యొక్క పొజిషన్ చెప్పాను. నౌన్ యొక్క పొజిషన్ ఎక్కడ, సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. డూవర్ అంటే యాక్షన్ చేసే వాళ్ళు నౌన్స్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు
ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ వస్తుంది అండ్ కాంప్లిమెంట్ అక్కడ కూడా మీకు ఏమొస్తుందంటే నౌన్ వస్తుంది, అంటే కాంప్లిమెంట్ అంటే మీకు అక్కడ నౌన్ కూడా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ అని మాట్లాడుతున్నాం కదండి. ఆబ్జెక్ట్ గురించి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మై ఫాదర్ గేవ్ మీ ఏ గిఫ్ట్. ఇక్కడ ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే నా ఫాదర్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు, అంతే కదా, నా ఫాదర్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారండి. సో ఇక్కడ ఏంటి అవుతుందంటే మై ఫాదర్ అనేది మీకు సబ్జెక్ట్ అవుతుంది, గేవ్ అనేది వెర్బ్ అవుతుంది. సో వెర్బ్ తర్వాత మీకు వచ్చే ఆబ్జెక్ట్ అవుతున్నాయా అంటే చూడండి, క్వశ్చన్ వేయండి, వాటికి కానీ హోమ్కి కానీ ఆన్సర్ ఇవ్వాలి. నా ఫాదర్ ఏంటి ఇచ్చారు, ఏంటి అనే క్వశ్చన్ వేస్తే మీకు గిఫ్ట్ అనే ఆన్సర్ వస్తుందా, మీ అనే ఆన్సర్ వస్తుందన్న. ఏంటి ఇచ్చారు అంటే గిఫ్ట్ అని వస్తుంది, హూమ్ ఎవరికి ఇచ్చారు అంటే మీ, అంతే కదండి. సో ఇక్కడ మీకు గిఫ్ట్ అనేది దేనికి ఆన్సర్ ఇస్తుందండి, వాట్కా హూమ్కా. మై ఫాదర్ గేవ్ మీ గిఫ్ట్, నా ఫాదర్ నాకు ఏంటి ఇచ్చారు, వాటిని క్వశ్చన్ మీకు గిఫ్ట్ వస్తుంది. ఎవరికి ఇచ్చారు, హోమ్ అనే క్వశ్చన్ వేస్తే మీకు మీ అనే ఆన్సర్ వచ్చింది కదండి. సో ఇక్కడ మీకు వాట్కి ఆన్సర్ ఉంది, హోమ్కి ఆన్సర్ ఉంది, అంటే ఇక్కడ మీకు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ మిగతా మీకు తెలుసు కదండి, వెర్బ్ తర్వాత ఉంది క్లియర్ అండి. అండ్ మీకు మై ఫాదర్ వేరు, నేను వేరు, గిఫ్ట్ వేరు, కాబట్టి ఇక్కడ మీకు సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మీకు మీ అండ్ గిఫ్ట్ అనేది మీకు ఏమవుతాయి, ఆబ్జెక్ట్స్ అవుతాయి. సో ప్రతిసారి మనం ఆ ఫీచర్స్ని మనం కంప్లీట్ చూడక్కర్లేదండి, జస్ట్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో నేను ప్రతిసారి 3 పాయింట్స్ చెప్పను, ఆబ్జెక్ట్ అయింది అంటే ఎందుకైందని మీరు క్వశ్చన్ వేసుకోండి, వాటికి ఇచ్చిందా, హోమ్కి ఇచ్చిందా, అండ్ వెర్బ్ తర్వాత ఉందా, అండ్ సబ్జెక్ట్తో డిఫరెంట్గా ఉందా. సో ఇక్కడ మీకు మీ అనేది గిఫ్ట్ అనేది మీకు 2 ఆబ్జెక్ట్స్ వచ్చాయి. అండ్ సెకండ్ వన్ చూడండి, ఈ ప్రెజెంటెడ్ ద ప్రైమ్ మినిస్టర్ బొకే, ఎవరికి ఇచ్చారు, హూ ప్రైమ్ మినిస్టర్, ఏంటి ఇచ్చారు, బొకే ఇచ్చారు, అంతే కదండి. సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ కూడా మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, షీ టోల్డ్ ద చైల్డ్ ఏ స్టోరీ, తను చైల్డ్కి స్టోరీ చెప్పింది, ఎవరికి చెప్పింది, హూమ్ చైల్డ్కి చెప్పింది, ఏంటి చెప్పింది, వాట్ ఏ స్టోరీ. ఇక్కడ కూడా మీకు 2 ఆబ్జెక్ట్స్ వచ్చాయి కదండి. సో ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే మీకు ఆబ్జెక్ట్స్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్ అండి. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ సెకండ్ వన్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే మీకు దేనికి ఆన్సర్ ఇస్తుంది అంటే వాట్కి ఆన్సర్ ఇస్తుంది, అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే మీకు దేనికి ఆన్సర్ ఇస్తుంది అంటే హోమ్కి ఆన్సర్ ఇస్తుందండి. సో ఇక్కడ మనకి సెంటెన్సెస్లో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఆబ్జెక్ట్స్ మీకు ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్ అండి. ఫస్ట్ వన్ మీకు డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే మీకు దేనికి ఆన్సర్ ఇస్తుంది అంటే వాట్కి ఆన్సర్ ఇస్తుంది, అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే మీకు హోమ్కి ఆన్సర్ ఇస్తుందండి. సో ఇక్కడ ఇదే సెంటెన్స్లో చూడండి, మీకు ఇక్కడ వాట్కి ఆన్సర్ ఇచ్చింది గిఫ్ట్, అండ్ ఇంకా ఇక్కడ మీకు వాట్కి ఆన్సర్ ఇచ్చింది బొకే, అండ్ వాట్కి ఆన్సర్ ఇచ్చింది స్టోరీ. సో ఈ 3 మీకు ఏమవుతాయండి, డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ కదండి, ఈ 3 మీకు డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అవుతాయి. హూమ్ అనే క్వశ్చన్కి ఇక్కడ మీ అనే ఆన్సర్ వచ్చింది, అండ్ ప్రైమ్ మినిస్టర్ అనే ఆన్సర్ వచ్చింది, అండ్ చైల్డ్ అనే ఆన్సర్ వచ్చింది. సో ఈ 3 మీకు ఏమవుతాయండి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్. అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్స్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్. డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే మీకు వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాయి, హూమ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే మీకు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది ఇక్కడ, హీ కాల్డ్ మీ, ఎవరికి కాల్ చేశారు, నాకు. హూమ్ అనే క్వశ్చన్ వేస్తే మీకు మీ అనే ఆన్సర్ వచ్చింది. వెర్బ్ తర్వాత ఉంది, హీ వేరు, మీ వేరు, కాబట్టి మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ హీ ఇన్ఫార్మ్డ్ మీ, ఇక్కడ ఎండ్ తీసేస్తే హీ ఇన్ఫార్మ్డ్ మీ అనే కదండి అర్థం. ఎవరికి ఇన్ఫార్మ్ ఇచ్చారు, నాకు. ఎవరికి, హూమ్ అనే క్వశ్చన్ వేస్తే వచ్చింది, వెర్బ్ ఇన్ఫార్మ్ తర్వాత వచ్చింది, హీ వేరు, మీ వేరు, కాబట్టి ఇక్కడ ఇదొక ఆబ్జెక్ట్ ఉంది, మీ. ఇక్కడ మీకు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి, ఆ 2 ఏంటి, హూమ్ అనే క్వశ్చన్కి మీకు 2 ఆన్సర్స్ ఇచ్చాయి, కాబట్టి ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ మీకు ఏమవుతాయంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్. ఓకేనండి, ఈ 2 ఆబ్జెక్ట్స్ ఏమవుతాయంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్. అండ్ ఇక్కడ వరకు మీకు ఆబ్జెక్ట్ గురించి అర్థమైంది కదండి. ఇవన్నీ జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అండి, ఇంకా క్లియర్ కాదు, జస్ట్ ఇదంతా జస్ట్ బేసిక్స్ మనకి. నెక్స్ట్ వెర్బ్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి, అవి ఏంటి అంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అండి. సో వెర్బ్కి మీకు ఆన్సర్, వెర్బ్ మళ్ళీ మనకి ఎన్ని టైప్స్ అండి, మనకి 2 టైప్స్లో ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ ఏ వెర్బ్ అంటే మనకి ట్రాన్సిటివ్ వెర్బ్, అండ్ సెకండ్ వన్ ఏంటంటే మనకి ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అండి. సో ట్రాన్సిటివ్ వెర్బ్ ఏంటి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్లో చూద్దామండి. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ రియా బాట్ ఎన్ అంబ్రిల్లా అని ఇచ్చారు, చూసారా. రియా బాట్ ఎన్ అంబ్రిల్లా, రియా ఏంటి కొందండి, అక్కడ మనకి తను ఏం తీసుకుంది, తను అంబ్రిల్లా, ఏంటి తీసుకుంది, అంబ్రిల్లా. వాట్ అనే క్వశ్చన్కి మీకు అంబ్రిల్లా అని ఆన్సర్ వచ్చింది. ఓకే, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చింది. బాట్ అనేది వెర్బ్ తర్వాత ఉంది, ఓకే. అండ్ రియా వేరు, అంబ్రిల్లా వేరు, కాబట్టి మీకు అంబ్రిల్లా అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి దాని ముందు వచ్చే వెర్బ్ను మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అంటామండి. అంటే ఒక సెంటెన్స్లో మీకు ఆబ్జెక్ట్ ఉంటే దాని ముందు ఉన్న వెర్బ్ని, అంటే అక్కడ ఉన్న వెర్బ్ని మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాము. అదే మీకు ఒక సెంటెన్స్లో మీకు వెర్బ్ లేదు అంటే అప్పుడు దాన్ని ఒక సెంటెన్స్లో మీకు ఆబ్జెక్ట్ లేదు అంటే అప్పుడు ఉన్న వెర్బ్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. సో ఆబ్జెక్ట్ లేని సిచ్యువేషన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి, వాటి గురించి కూడా చూద్దాం. ఇది క్లియర్ కదండి.
నెక్స్ట్ సపోజ్ ఐఎమ్ హ్యాపీ కాసేపు పక్కన పెట్టండి. అండ్ సపోజ్ థర్డ్ వన్ చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ కాసేపు పక్కన పెడదాం. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ప్లేస్ హాకీ. తను ఏంటి ఆడుతుంది అంటామా, ఎవరిని ఆడుతుంది అంటామా, ఏంటి ఆడుతుంది, వాట్ షీ ప్లేస్. వాట్ అనే క్వశ్చన్ మీకు హాకీ అని ఆన్సర్ ఇచ్చింది. అండ్ ప్లేస్ అనేది వెర్బ్ తర్వాత ఉంది. అండ్ షీ వేరు హాకీ వేరు కదండి, తనే హాకీ కాదు. సో మీకు ఇక్కడ హాకీ అనేది మీకు ఆబ్జెక్ట్ అయింది, పక్కన పెడదాం. సో ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మీకు ప్లేస్ అనేది ఏమవుతుంది, ట్రాన్సిటివ్ వెర్బ్ అండి. ట్రాన్సిటివ్ అంటే టీవీ అని రాస్తున్నా, ఇంట్రాన్సిటివ్ అంటే ఐటీవీ. ఓకేనా. సో ఇక్కడ మీకు ప్లేస్ అనేది మీకు ఏమవుతుంది, ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ చూడండి, షీ ప్లేస్ ఇన్ ద గార్డెన్. ఇక్కడ మళ్ళీ మారుతుంది చూడండి, షీ అనేది సబ్జెక్ట్. ఇక్కడ ఇన్ ద గార్డెన్, తను ఎక్కడ ఆడుతుంది, వేర్ షీ ప్లేస్ అని అంటామా, వాట్ షీ ప్లేస్ అని అంటామా, హోమ్ షీ ప్లేస్ అని అంటామా అండి. ఇక్కడ మనకి వాట్కి ఆన్సర్ ఇస్తుందా, హోమ్కి ఆన్సర్ ఇస్తుందా, అసలు రెండింటికి ఆన్సర్ ఇస్తుందా అంటే మనకు అక్కడ రెండింటికి ఆన్సర్ ఇవ్వట్లేదు. షీ ప్లేస్ ఇన్ ద గార్డెన్ అంటే వేర్ షీ ప్లేస్ అని అడుగుతాం కదండి, ఎక్కడ ఆడుతుంది, గార్డెన్లో ఆడుతుంది, వేర్ షీ ప్లేస్ ఇన్ ద గార్డెన్. సో ఇక్కడ మీకు వేర్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చింది కాబట్టి ఇది మీకు ఏం కాదు అంటే ఆబ్జెక్ట్ కాదు. మీకు ఆబ్జెక్ట్ అవ్వాలంటే ఓన్లీ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి, అది ఎయిదర్ వాట్ ఆర్ హోమ్. ఓకేనండి. వాట్కి కానీ హోమ్కి కానీ ఆన్సర్ ఇస్తేనే మీకు అక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది. వేర్, హౌ, వెన్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఆన్సర్ ఇస్తే మీకు అది ఆబ్జెక్ట్ కాదు. సో ఇక్కడ వేర్కి ఆన్సర్ ఇచ్చింది. సో కొందరికి డౌట్ రావచ్చు, మ్యామ్ మరి మీరు వాట్కి కానీ హోమ్కి కానీ ఆన్సర్ ఇస్తే ఆబ్జెక్ట్ అని చెప్పారు, దెన్ వేర్కి ఆన్సర్ ఇస్తే ఏంటి అంటే ఇది మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తామండి. వేర్కి, వెన్కి, హౌకి ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తే ఏంటనేది మనం నెక్స్ట్ ఎలాగో డిస్కస్ చేస్తాము. సో అది పక్కన పెట్టండి. సో ఇక్కడ మనకి వేర్కి వచ్చింది కాబట్టి ఆన్సర్, వాట్కి హోమ్కి ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇన్ ద గార్డెన్ అనేది మీకు ఆబ్జెక్ట్ కాదు. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఈ సెంటెన్స్లో మీకు ప్లేస్ అనేది ఏమవుతుందంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఐటీవీ. ఓకేనండి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. నెక్స్ట్ చూడండి, ద బాయ్ జంప్డ్ ఇన్ టు ద రివర్. బాయ్ అనేది ఏంటి మనకి సబ్జెక్ట్, జంప్ అనేది ఏంటి మనకి వెర్బ్. బట్ ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అంటే అక్కడ మనకు ఆబ్జెక్ట్ బట్టి వస్తుంది. ఇన్ టు ద రివర్, వేర్ అంటే కదండి, వేర్ అనే క్వశ్చన్ వేస్తే మీకు అక్కడ రివర్ అనేది వచ్చింది. సో వేర్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చింది కాబట్టి ఇది మనకు ఆబ్జెక్ట్ కాదు. కాబట్టి జంప్డ్ అనేది మీకు ఇంట్రాన్సిటివ్ వెర్బ్. మై మదర్ బేక్స్ ఏ కేక్. చూడండి ఏంటి అక్కడ క్వశ్చన్ వేస్తే మీకు వాట్ అనే క్వశ్చన్ వేస్తే కేక్ అనేది వస్తుంది. బేక్స్ అనే వెర్బ్ తర్వాత కేక్ అనేది ఉంది. మదర్ వేరు, కేక్ వేరు కాబట్టి మీకు కేక్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది అంటే మీకు బేక్స్ అనేది ఏమవుతుంది, ట్రాన్సిటివ్ వెర్బ్. అలానే ఈ సా ఏ స్నేక్ అది కూడా మీరు చూస్తారండి. నెక్స్ట్ ఐఎమ్ హ్యాపీ గురించి చూడండి. ఇక్కడ మళ్ళీ మనకి ఏమవుతుంది, ఐఎమ్ హ్యాపీ నేను హ్యాపీ, ఐఎమ్ బ్యాడ్ సపోజ్ ఐఎమ్ సాడ్, అది నా యొక్క క్వాలిటీ అండి. నేను ఈరోజు హ్యాపీగా ఉన్నా, ఈరోజు సాడ్గా ఉన్నా, లేదంటే ఈరోజు ఇంకోలా ఉన్నా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటాను. సో ఐఎమ్ హ్యాపీ ఇది నా యొక్క క్వాలిటీ ఈరోజు, అది నా యొక్క కాంప్లిమెంట్, అంతే కదండి. సో ఇక్కడ మీకు ఐఎమ్ హ్యాపీ అంటే ఇక్కడ మీకు యామ్ అనేది మీకు వెర్బ్నే, అది మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ అనేది ప్రెజెంట్ పక్కన పెట్టండి, ఎందుకంటే మనం వెర్బ్స్ కోసం నేర్చుకుంటాం ఎలాగో. సో ఇక్కడ మీకు వెర్బ్ తర్వాత వచ్చింది కానీ హ్యాపీ అనేది మీకు అక్కడ హోమ్కి, వాట్కి ఏం ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి మీకు అక్కడ హ్యాపీ అనేది మీకు పక్కన పెట్టండి. అది యాడ్జెక్టివ్ అవుతుంది, బట్ ఇప్పుడు మనకి యాడ్జెక్టివ్ మనం మ్యాటర్ కాదు కాబట్టి ఇది పక్కన పెట్టండి. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ లేదు కాబట్టి మనకి అక్కడ యామ్ అనేది కూడా ఏమవుతుందంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అండి. ఓకేనా, యామ్ అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. సో నెక్స్ట్ చూడండి, ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ద సర్వెంట్ వర్క్ వెల్. ఇక్కడ ఆ సర్వెంట్ వర్క్ చేశారు, ఎలా చేశారు, వెల్ అంటే కానీ మీకు అక్కడ ఎలా చేశారు వర్క్, హౌ అనే క్వశ్చన్ మీకు వెల్ అనే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ లేదు కాబట్టి వర్క్ అనేది ఏమవుతుంది, ఐటీవీ అంటే ఇంట్రాన్సిటివ్ అండి, టీవీ అంటే ట్రాన్సిటివ్. నెక్స్ట్ చూడండి, ద గార్డెనర్ వాటర్డ్ ద ప్లాంట్. గార్డెనర్ ఏం చేశారు, ప్లాంట్కి వాటర్ వేశారు. సో గార్డెనర్ అనేది సబ్జెక్ట్, వాటర్డ్ అనేది మీకు వెర్బ్. బట్ ఇక్కడ ఏంటి, ప్లాంట్ అనేది ఏంటి మనకు అంటే అక్కడ ఎవరికి వేశారు, మనకి వాట్ అంటామో హూమ్ అంటామండి. ఏంటి వేశారని అడగం కదా, ఎవరికి ఆయన వాటర్ వేశారు, హూమ్, ప్లాంట్. సో ఇక్కడ మీకు ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఎందుకు అవుతుంది, మీకు ఆల్రెడీ 3 ఫీచర్స్ తెలుసు కదండి. సో మీకు ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మీకు వాటర్ అనేది ఏమవుతుంది, టీవీ అవుతుంది. అలానే కొన్ని చూస్తారండి, ద పోలీస్ గాట్ ద టీవీ, ఇలాంటివన్నీ మీరు చూస్తారు చూడండి. ఇంకా నెక్స్ట్ చూడండి, హీ వెంట్ అవుట్. ఎక్కడికి వెళ్ళారు, బయటకి, వేరుకి ఆన్సర్ ఇచ్చింది అవుట్ అనేది కాబట్టి అక్కడ మీకు వెంట అనేది ఏమవుతుంది, ఐటీవీ. షీ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్. ఇక్కడ మీకు వాట్కి హోమ్కి ఇవ్వట్లేదండి. ఓకేనా, దేనికోసం ప్రిపేర్ అవుతుంది అక్కడ మీకు ప్రిపేర్డ్ అనేది ఏమవుతుంది, అక్కడ మీకు ఐటీవీ అవుతుంది. షీ ప్రిపేర్డ్ టీ, ఏంటి ప్రిపేర్ చేస్తుంది, వాట్కి ఆన్సర్ ఇస్తుంది కాబట్టి అక్కడ మీకు ప్రిపేర్డ్ అనేది టీవీ అవుతుంది. మై ఫ్రెండ్ ఈజ్ షై. చూడండి అక్కడ నా ఫ్రెండ్ యొక్క క్వాలిటీ కాబట్టి అది మీకు అక్కడ ఆబ్జెక్ట్ కాదు, ఎందుకంటే అది సబ్జెక్ట్తోనే కలిసిపోయింది కాబట్టి అది మీకు ఆబ్జెక్ట్ కాదు కాబట్టి ఈజ్ అనేది ఏమవుతుంది, ఐటీవీ. ఓకేనండి, ఇలా మీరు చూసుకుంటూ పోతారు. నెక్స్ట్ చూడండి, రోహిత్ ఆనెస్ట్. అక్కడ కూడా అంతే కదండి, రోహిత్ యొక్క క్వాలిటీ అది తన ఆనెస్టీ గురించి చెప్తుంది. సో ఇక్కడ మీకు ఈజ్ అనేది ఏమవుతుంది, ఆనెస్ట్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఈజ్ అనేది మీకు ఐటీవీ.
ఓకేనా. అండ్ మై టీచర్ ఈజ్ స్ట్రిక్ట్, చూడండి నా టీచర్ యొక్క క్వాలిటీ అది, కాబట్టి ఇది సబ్జెక్ట్తో కలిసిపోతుంది కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది ఏమవుతుంది ఐటీవీ. హీ లివ్స్ ఇన్ పూణే, వేర్ అనే క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ ఇస్తుంది కాబట్టి ఇది మనకు ఆబ్జెక్ట్ కాదు కాబట్టి లివ్స్ అనేది మనకి ఐటీవీ. ద బాయ్ ఆన్సర్డ్ మై క్వశ్చన్, దేనికి ఆన్సర్ ఇచ్చాడు అక్కడ మీకు క్వశ్చన్ వస్తుంది, ఇది మీకు ఆబ్జెక్ట్ అని ఆల్రెడీ తెలుసు, సో ఆన్సర్డ్ అనేది ఏంటి. సో ఇలా మీరు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూస్తారండి, ఓకేనా. సో ఇదంతా నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పిందానండి, బట్ చాలా డేస్ గ్యాప్ రావడం మొత్తం రివిజన్ చేస్తున్నా. సో నెక్స్ట్ మీకు ప్రొనౌన్ కోసం నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. నెక్స్ట్ మీకు ఆల్టర్నేట్ డేస్లో నేను మీకు ఇంగ్లీష్ రిలీజ్ చేస్తానండి, ఆల్టర్నేట్ డేస్ 2 డేస్కి అలా మీకు రిలీజ్ చేస్తాను. సో నెక్స్ట్ మీకు ప్రొనౌన్ చెప్తానండి. సో అలా